హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ సిస్టర్స్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో దమ్ బిర్యానీ అనేది ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. 1 కప్పు పెరుగు, ఒక 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, 3 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి. అలానే కొత్తిమీర, ఒక 4 పెద్ద సైజ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. అలానే 7 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి. కొంచెం ఉప్పు, పసుపు, కారం, అంతే అండి. అలానే బిర్యానీ స్పైసెస్: జీలకర్ర, వాము, ఒక 10 మిరియాల గింజలు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, 4 ఏలకలు, బిర్యానీ పువ్వు, చెక్క, 4 లవంగాలు, జాజికాయ. బిర్యానీ కోసం నేను 3/4 కేజీ చికెన్ తీసుకున్నానండి. నేనైతే నాటుకోడితో చేస్తున్నాను. అలానే ముందుగా క్లీన్ చేసి కడిగి నానబెట్టుకున్న రైస్ ఒక 3 గ్లాసులు తీసుకున్నానండి. 3 గ్లాసుల రైస్కి 3/4 కేజీ చికెన్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ముందుగా మనం ఈ చికెన్ని మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. దానికోసం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. అలానే ముందుగా నేను పక్కన పెట్టుకున్న 1 కప్పు పెరుగు వేసుకున్నాను. అలానే ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. నేను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే ధనియాలు, కొబ్బరి, లవంగాలు, చెక్క అన్నీ వేసి పేస్ట్ చేసుకుంటానండి. అందువల్ల ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ యూజ్ చేయను. ఒక 3-4 పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దీన్ని ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వలన చికెన్ అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. దీనిని 1 అవర్ వరకు ఉంచుకోవాలి ఫ్రిడ్జ్లో. ఈ బిర్యానీ చేయడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పై ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకోవాలి. అయితే ఈ విధంగా 10 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ వేసి వేయించుకొని ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ అనేది ఈ కలర్ వచ్చిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేరే ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ముందుగా మనం కట్ చేసుకున్న ఆనియన్స్లో కొన్ని ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాను, ఇంకొన్ని ఆనియన్స్ ఎత్తి పెట్టుకున్నాను. వాటిని ఇప్పుడు మళ్ళీ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి రెండింటిని వేసి వేపుకోవాలండి. ఈ ఆనియన్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకున్న తర్వాత దీనిలోనే టమాటా కూడా వేసి వేపుకోవాలండి. ఆనియన్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోనే టమాటా వేసి వేపుకోవాలండి. టమాటా అనేది మెత్తగా పేస్ట్ అయ్యే వరకు వేపుకోవాలి. టమాటా మగ్గేలోపు ఇంకో స్టవ్ పై ఎసురు పెట్టుకోవాలండి. నేను 3 గ్లాసుల రైస్కి 9 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. దానిలోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ముందుగా చూపించిన బిర్యానీ స్పైసెస్ని ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా పౌడర్ చేసి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. దీనిలోనే కొత్తిమీర, అలానే పుదీనా వేసుకుంటాను. ఎసురు తెల్లిన తర్వాత రైస్ వేసి ఉడికించుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి కాసేపు వదిలేయాలండి. ఎసురు అనేది తెల్లిపోతుంది. అనేది తెల్లిపోయిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న రైస్ వేసుకొని అలానే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇలా ఆయిల్ వేసుకోవడం వలన రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది. రైస్ అనేది ఈ విధంగా 50% ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ విధంగా రైస్ అనేది హాఫ్ బాయిల్ అయిన తర్వాత వార్చి పక్కన పెట్టుకున్నానండి. ఈ విధంగా టమాటా అనేది మెత్తగా అయిపోయాక ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి. అలానే బిర్యానీ ఆకులు కూడా వేసేసుకోవాలి. నేను ముందుగా ఈ బిర్యానీ ఆకులు చూపించడం మర్చిపోయానండి. అలానే లెమన్ కూడా చూపించలేదు. ఇప్పుడు వీటన్నిటిని ఈ విధంగా కలుపుకుంటూ మధ్య మధ్యలో కలిపెడుతూ చికెన్ని ఫ్రై చేసుకోవాలి.
స్టవ్ మీద ఫ్రై అవుతున్న చికెన్ని మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలుపుకోవాలండి అడుగంటకుండా. ఈ టైంలోనే ఉప్పు కారం కూడా చెక్ చేసి వేసుకోవాలండి. అలానే లెమన్ కూడా పిండుకోవాలండి. చికెన్ కూడా ఈ విధంగా ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చికెన్ని కూడా ఈ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే బిర్యానీ దబర్ని తీసుకొని దమ్ పెడతానండి, రెండింటిని కలిపి. ఈ విధంగా దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక లేయర్ వరకు చికెన్ వేసుకోవాలండి. దీనిపై ఒక లేయర్ రైస్ వేసుకోవాలండి. మరలా దీనిపై ఇంకో లేయర్ చికెన్ వేసుకోవాలి. దీంట్లోనే మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసుకోవాలండి. ఇంకొక లేయర్ చికెన్ వేసుకోవాలి. అలానే మరలా దీనిపై రైస్ వేసుకోవాలి. చివరగా ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలండి. దీనిపైన వేసి మూత పెట్టి దమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మూత పెట్టి పైన ఏదైనా వెయిట్ని పెట్టుకొని సిమ్లో ఉంచి ఒక ½ అన్ అవర్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. నేను దమ్ పెట్టి ఒక ½ అన్ అవర్ అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాం. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంక స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ విధంగా దమ్ బిర్యానీని సైడ్ నుంచి ఇలా తీసుకుంటూ కలుపుకోవాలండి. చూడండి, అడుగు కూడా ఏమాత్రం అడుగంటలేదు. ఈ విధంగా దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.